మా ఎగ్జామ్ మొత్తం ప్యాంట్ వేసిండు. బిర్యానీ తినిపిస్తుండు. అందరికి నా 14th బ్లాగ్లోకి స్వాగతం. ఈరోజు అయితే ఇప్పుడైతే నైట్ స్టార్ట్ చేసిన, ఎందుకంటే ఇక్కడ మా వాడు పిలిచిండు. నాకు బ్యాడ్మింటన్ ఎట్లయినా రాదు ఆడడానికి. ఆన్ ద వే ఉన్నాడు. ఒకటి చూడడానికి టైంపాస్ చేయడానికి వచ్చినాము. టైంపాసే అవ్వట్లే అసలు, అందుకని వచ్చినాము. 8:30 ఏమవుతుంది టైం. నాకు తెలిసి 10 దాకా ఆడేసి వెళ్ళిపోతారేమో. ఇక్కడనే వచ్చినాం. క్రికెట్ ఆడడానికి వచ్చినాం కదా, అక్కడనే ఇది ఇట్లా అప్పుడు ఆడినాం కదా, ఆ బాక్స్ ఇది దాని పక్కనికే ఉంది. అప్పుడు చూడలే, నేను ఇప్పుడు చూస్తున్నా. మావాడైతే ఆడుతున్నా. రాహుల్ హాయ్ చెప్పరా. నాకైతే అస్సలు రాదు ఆడడానికి. ఈ బ్రో అన్నీ ఆడతాడు, క్రికెట్ ఆడతాడు. అవుట్ అయింది. నాకు అస్సలు రాదు ఆడడానికి, ఒకటి టైంపాస్కి వచ్చిన అంతే. ఆడేసి అన్నం అయితే తినేసిన. నైట్ అయితే ఏం పెట్టుకుంటానంటే కాబట్టి క్రికెట్ మ్యాచ్ ఉంది, కానీ ఇది టైంపాస్ అవుతుంది. చూసుకోవాలి. ఆగ్యాన్ కాక్రోచెస్ అప్పుడు చూస్తుండే. డోలు అన్నీ ఉండే. చోటా భీమ్ ఉంటుంది, డోరేమాన్ ఉంటుంది. డోరేమాన్ హైలైట్ అనిపిస్తుంది నాకైతే. ఇది నెక్స్ట్ మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ ఉండే కదా మనకి. మా ఎగ్జామ్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది ఒట్టి ఓటింగ్తోని. ఏంది వాట్సాప్ అది ఉంటుంది ఉండే కదా, ఇంటర్నల్స్ క్యాన్సిల్ చేసేసి ఎగ్జామ్ రాస్తానన్నా కూడా పెట్టలేదు. మేము రాస్తామన్నాం. మేమైతే ఓటింగ్ ఈ రోజే రాస్తామన్నాం, పెట్టలే. మా వాళ్ళ మొత్తం అయింది. మా వాడేమో 100 రూపాయలు దొబ్బినాయి. మా ఉంది గలీజ్ ఉంటుందా. ఇప్పుడే అట్లా క్యాంటీన్లో తిందాం. జల్దీ తినేసి పోదాం, క్లాస్కి పోదాం. జల్దీ తినేసి పోదాం. ఇప్పుడు దొరికింది. ఆ ఫోన్ ఎత్తట్లే మాడు. ఈడే ఫోన్ అస్సలు ఎత్తట్లే. తీసేయడమైంది నాకు ఇప్పుడు. దేనికి నువ్వు నాకు మాట ఇచ్చినావు, నిన్ననే ఇచ్చినావు. పోదాం ఆగిరా. ఇప్పుడు దాకా ఫోన్ ఎత్తలేడు దొంగ. నిజం చెప్పరా, ఫోన్ ఎత్తలేను. వాడు ఖాళీ హీరో తీరు ఉన్నాడులే. ఖాళీ ఫార్మల్ వేసిండు, షర్ట్ వేసిండు, ప్యాంట్ వేసిండు. నిజం రా, హీరో తీరున్నావు. నిజంగా రా, ప్రొఫెషనల్ అనిపిస్తున్నావు నాకైతే. ఇన్షర్ట్ గిట్ల వేసుకోరా, మంచిగా ఉంటుంది. మంచిగా వస్తున్నావురా, అందంగా వస్తున్నావు. తెల్లగా వస్తున్నావురా, నిజంగా తెల్లగా వస్తున్నావు చూడు. అరే నువ్వే షైన్ అవుతావురా, నీకేం తక్కువ చెప్పు. కళ్ళు కొడితే చాలు. ఒక్కది కూడా వాడతలేదురా కాలేజీలో. కూసో, ఫోటో మంచిగా దింపుతా. అటు సైడ్ చూడా. ఇంకొకటి అట్లా పెట్టు, దింపిన. మస్తున్నావు నిజంగా. ఇంకొకటి పోస్ట్ చేయరా, దింపుతున్నా. నేను దింపట్లేరా, వ్లాగ్ చేస్తున్నా. పంచర్ పడ్డది దీనికైతే. పదరా. ఎందుకు రిస్క్ అని చెప్పేస్తున్నాం అంతేరా. గ్యాప్లో తీస్తానే ఉంటావు అంతే. ఇక్కడ వాళ్ళు వాడైతే ఫోన్ చూస్తుండు. ఈ పంచర్ అయిపోయింది. ఒక పంచర్ 60 రూపాయలు అంటుండు. ఆయన అయితే 4 అయితే అన్నాడు, ఇప్పుడైతే 3 పెట్టిండు. అదే కదరా, నీకు ఆనందం ఉందిరా. నా డబ్బులు పోతున్నాయి ఇక్కడ. ఎందుకు నిజంగా ఇక్కడనే పని చేస్తున్నట్టు ఉన్నావు తెలుసా. నువ్వు సెట్ అయిపోతావు. సెట్ అయ్యే షూ చేసుకోకుండా హైలైట్ చేసి. సరే సరే సరే. ఏదో ఫోన్ పట్టుకొని వచ్చింది. లేదు కరెక్ట్ అయిపోతానప్ప. మంచిగా ఉంది ఏరియా.
రాంపల్లి కాడ అయితే వచ్చినాం లాస్ట్కి. పిస్తా హౌస్ ఇక్కడనే ఉంది. ఇప్పుడు చాయ్ తాగాలి పోయేటప్పుడు. మాడైతే బండి తీసుకోవడానికి వచ్చింది ఇక్కడ. ఇదే మన బండి. ఎన్ని కిలోమీటర్స్ వచ్చినాం కాలేజ్ నుంచి? 45 కిలోమీటర్స్. అక్కడ నుంచి 30 ఉంటుంది. దాదాపు ఒక 40-50 కిలోమీటర్స్ వచ్చాం ఇప్పుడైతే దీనికోసం. వచ్చింది ఫ్రీగా కాదు, షవర్మా కోసం ఇద్దరు కూర్చోడు. షవర్మా కాదు, బిర్యానీ. తినిపిస్తా అన్నాడు మనవాడు. తినిపిస్తాడో చూడు. బిర్యానీ తక్కువ అవన్నీ లేదు, నాకు సంబంధం లేదు. వచ్చాం అయితే వచ్చాం. ఆకలి అయితే ఫుల్ వేస్తుంది. మాడు చాయ్ తాగిపిస్తున్నాం. తింటారా రే? అట్లా తినాలి అంతే కదా. ఏం మా అన్న దగ్గర వచ్చినా, మా అన్న దగ్గర వచ్చినా ఇప్పుడు ఏడు తినిపిస్తాడు అంట నాకు. ఆడునేదా అవన్నీ నాకు సంబంధం లేదు. అక్కడ కర్రగా ఉన్నాడు, ఆడు కనిపించట్లే అసలు. ఆడు కనిపాడు, ఈడు అసలు కనిపాడు. కరెంట్ పోతేనే మామూలుగా తినిపిస్తుండు. బిర్యానీ తినిపిస్తుండు. చెప్పిన మాట మీద నిలబడ్డాడు మావాడు. అంతే కదరా. షోర్మా అన్నాడు, బిర్యానీ తినిపిస్తుండు. రిచ్ కిడ్. దాన్ని అరే నువ్వు నాకు తీసుకొని పోయినావు కాబట్టి తినిపిస్తున్నావు మామ, అంతే కదా. ఏదో ఒకటి రా పెట్టి వచ్చినాను. సరే మళ్ళీ ఈ బ్లాగ్కి ఇక్కడే ఎండ్ చేస్తున్నాం. బాయ్ బాయ్.